అంటే ఫస్ట్ సినిమా అయిపోవటం వేరు. తర్వాత వచ్చే సినిమా. ఇప్పుడు అవునండి. హనుమాన్ సినిమా తర్వాత కొంచెం టెన్షన్ ఉంటది. అదే. అది పెద్ద హిట్ కొట్టి పెద్ద బడ్జెట్ చూసిన తర్వాత ఇది హ్మ్. ఎలా ఉంటది? ఏంటి? ఏ కైండ్ ఆఫ్ ఉంటది అని 100 రకాల టెన్షన్‌లు ఉంటాయి గదా! అవును సార్. చాలా రిలీఫ్ అనిపించింది. ఆ రోజు అవును. చూడగానే. మనోడు ముందు సార్ నేను రిలీఫ్ అయ్యాను ముందు. చాలా అవును. టెన్షన్ పడ్డాను అన్నాడు. కరెక్ట్ సార్. మీకెలా ఫీల్ అయ్యారు అప్పుడు ఆ టైంలో? నేను బాగా యాంగ్షియస్ ఫీల్ అయ్యాను సార్. రిలీజ్ బిఫోర్ వరకు కొంచెం యాంగ్షియస్‌గానే ఫీల్ అయ్యాను. రిలీజ్‌కి ముందు రోజు ఎందుకో తిరుమల ఎళ్ళాను సార్. కొండ ఎక్కిన తర్వాత యాంగ్జైటీ అంతా పోయింది. ఏది జరుగుద్దో జరుగుద్ది అని ఇంక వదిలేసాను సార్ దేవుడికి. వర్కౌట్ అయింది. సినిమాటోగ్రాఫర్‌లుగా తక్కువ మంది డైరెక్టర్‌గా మారింది. అంటే 'తేజ' గారి తర్వాత సక్సెస్‌లో మీరొచ్చారిప్పుడు ఆ రేషియోలో. ఓకే. అంటే 2 చూసే టైంలో ఏది మీకెక్కువ భారం అనిపిస్తుంది? ఏది మీకు ప్యాషన్ అనిపిస్తుంది? డైరెక్షనే భారం సార్. డౌటే లేదు. సినిమాటోగ్రఫీ కంప్లీట్‌లీ ఓన్లీ క్రియేటివ్ స్పేస్‌లో ఉంచుతది సార్ మనల్ని. ఎక్కువ వేరే హెడ్‌ఏక్స్‌తో గానీ, వేరే ఇష్యూస్‌తో గానీ మనకు సంబంధం లేదు. అంటే మన రిసోర్స్ ఏంటి? ఈ ఈ హెడ్‌ఏక్స్ అన్నీ మన దాకా రావు సార్. అది ముందే కట్ అయిపోయి ఏంటి అనే దాంతో వస్తది. దాంతో క్రియేటివ్‌గా ఏం చేయాలి? ఇది మాత్రమే సినిమాటోగ్రఫీలో సార్. ఇట్స్ మోర్ క్రియేటివ్ సినిమాటోగ్రఫీ. డైరెక్షన్ కొంచెం హెడ్‌ఏక్ ఎక్కువే సార్. చెప్పాలంటే. డే నాకంటే ఆఫ్టర్ హావింగ్ డన్ ఒక 16, 17 ఫిల్మ్స్ చేశాను సార్. ఇప్పుడు ఐ ఐ ఫీల్ డూయింగ్ సినిమాటోగ్రఫీ ఈస్ లైక్ హ్యాపీ మెడిటేషన్ చేసినట్టు ఉంటది సార్. డైరెక్షనే డైరెక్షన్ పెద్ద తలనొప్పి తెచ్చుకున్నట్టు ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ దీని రిస్క్ వేరు సార్. దీని పే ఆఫ్ వేరు. దాని పే ఆఫ్ వేరు. సో, మనం కొన్ని కథలు చెప్పాలనుకుంటాం. అవి కొన్నిసార్లు సినిమాటోగ్రఫీలో కుదరవు. బికాజ్ మనం వీ హావ్ టు వేరే విజన్‌ని మనం సపోర్ట్ చేయాలి. వేరే పర్సన్ విజన్‌ని. ఇక్కడేంటంటే కొన్నిసార్లు మనకు ఒక తీరని ఒక ఫీలింగ్ ఉంటది. మనం ఇలాంటిది చెప్పాలి కథలు అనేది. అలాంటివి మనం ఇక్కడ సాటిస్ఫై చేసుకోవచ్చు సార్.